హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియో వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేసుకోవాలి, శనివారం రోజు ఏ ప్రసాదం పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిపోతున్నానండి. అయితే ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ అవ్వద్దండి. అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా చాలా సులువుగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా పూజ చేసుకోవచ్చు. హెవీగా మేము చేయలేము అనుకున్న వాళ్ళు సులువుగా తేలికగా చేసుకునే పూజా విధానం చూపిస్తున్నానండి. తప్పకుండా చూడండి. నా ఫోను ఇన్ని రోజుల నుంచి ఇది పెద్దగా పని చేయక పెట్టలేదు కొన్ని వీడియోలు. ఇప్పుడైతే బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్కరోజు వీడియో పెడతానండి. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను పూజలోకి వెళ్తే నేను ఇక్కడ పూజ చేసుకునే దగ్గర చక్కగా ఒక పీట పెట్టుకొని పీట మీద ఎల్లో కలర్ క్లాత్ పరుచుకొని ఒక పిడికెడు బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం కుంకుమతో అలంకరించి పెట్టుకున్నాను. ఇంకా స్వామివారికి నా కాడున్న ఇంకా మాలలు ఇంకా పువ్వులతో అలంకరించుకొని ఇక్కడైతే చిన్న దీపం పెట్టి దానిపైన ప్రమిద పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉందండి నా కాడ పెట్టుకున్నాను. అది హైట్గా ఉండేదానికి నేను ఇలా పెట్టుకున్నాను. పీట లేదు నా కాడ, అందుకని ఇంక ఇక్కడైతే కామాక్షమ్మ దీపాన్ని కూడా అలంకరించుకున్నాను కుంకుమ గంధంతో. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. ఇలా బియ్యం ఒక ప్లేట్ పెట్టుకొని బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆ బియ్యంలో కూడా చక్కగా అమ్మవారిని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని వాళ్ళకి పువ్వులతో అందంగా చుట్టూ అలంకరించుకోవాలి. మనము బయట నుంచి తెచ్చుకునేది ఈ పూలు ఒక్కటేనండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో చక్కగా పూజ చేసుకోవచ్చు. హెవీగా లేకుండా మనకు అవి లేవు ఈ లేవు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఏమీ లేకుండా ప్రసాదం కూడా మనమే తయారు చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు స్వామివారికి. ఆ స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు ఎన్నో ఉన్నాయండి ఇంట్లో మనం చేసుకునేవి. ఇంకా ఇక్కడైతే నేను కామాక్షమ్మ దీపానికి పూలతో అలంకరించి ఇంక ఇక్కడ వినాయకుడికి కూడా పూలు పెట్టుకుంటున్నానండి. మనము ఏ పూజ చేసినా సరే వినాయకుడు ఉండాలి ముందు. ఆయనకి పూజ చేసినాకే మనం వేరే పూజ అంటూ చేసుకోవాలి. ఇక్కడ దీపానికి ఇంకా అన్నిటికి కూడా చక్కగా పూలతో అలంకరించి ఇప్పుడైతే నేను ఈరోజు పిండి దీపాలు పెట్టుకుంటున్నానండి. వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పిండి దీపాలు పెట్టి పూజ చేసుకొని ఆయన ఏ కోరిక కోరినా అది తప్పకుండా నెరవేరద్ది అన్నది మన నమ్మకం. ఇంకెక్కడైతే నేను పిండి దీపాలకి కొంచెం నెయ్యి బెల్లం వేసి కలిపి పెట్టుకొని కొంచెం సేపు ఉండిచ్చి నానినాక ఇదిగో ఇలా దీపపు కుందీలు చేసుకొని తర్వాత గంధం కుంకుమతో అలంకరించుకున్నాను. ఇప్పుడు అలంకరించుకుంటున్నానండి. చక్కగా 2 ప్లేట్లో పెట్టి అయితే మా ఇంట్లో మామూలు నెయ్యి ఉందండి, గేదె నెయ్యి. నేను ఆవు నెయ్యి తెచ్చాను ప్యాకెట్లు, అదే వేస్తున్నాను. చక్కగా మామూలు దీపాలకైతే నువ్వుల నూనె వేసాను. ఇంక ఇక్కడ ఈ దీపాలకు కూడా పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను. గులాబీ పువ్వులు ఉన్నాయి, పెద్ద పువ్వు పెట్టానని మధ్యలో పెడదామని మారుస్తున్నాను. ఈ గులాబీ పువ్వులతో కూడా అందంగా దీపాలను కూడా చక్కగా అమర్చుకోవాలి. అందంగా రెడీ చేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికైనా లక్ష్మీదేవికైనా ఎవరికైనా సరే చక్కగా మనం కూడా రెడీ అయ్యి పూజ చేసుకోవాలి. నాకు పెద్దగా రాలేదండి, కొంచెం నాకు వచ్చినట్టు నేను వేసాను. ఫోన్లో చూసుకుంటా నామాలు అయితే వెంకటేశ్వర స్వామి నామాలకు పూజ చేసినా కూడా చాలా చాలా మంచిది. ఇంక ఇక్కడైతే ఏకహారతి తీసుకొని దీపారాజన అయితే చేసుకుంటున్నానండి. దీపారాజన చేసుకున్నాక మనం పూజ చేసుకోబోయే ముందుగా ధూపం వేసుకొని చక్కగా పూజ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వినాయకుడికి అక్షింతలు కుంకుమ గంధము అన్నీ సమర్పించుకుంటున్నాను. అన్నీ 2 సార్లు ఓం వినాయకాయ నమః విఘ్నేశాయ నమః అనుకోవచ్చు చేసుకునేటప్పుడు. లేదు మంత్రాలన్నీ వచ్చు అష్టోత్తరాలన్నీ వచ్చిన వాళ్ళు చదువుకొని పూజ చేసుకోవచ్చు. ఏది రాదంటే ఓం గణపతాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఆ వినాయకుడికి నాకు పూజ చేసిన తర్వాత నాకు ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని ఆయనకి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హారతి ఇచ్చి దండం పెట్టుకోవాలండి. అక్షంతలేసి అనే పాదాలకి మొక్కి అప్పుడు మనం స్వామివారికి పూజ చేసుకోవాలి. ఇక్కడ వినాయకుడి పూజ అయితే పూర్తయిందండి. అక్షంతలు తీసి నెత్తనేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి పూజ చేయాలి కాబట్టి పిండి దీపాలు వెలిగించుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఇంకా కామాక్ష దీపానికి పిండి దీపాలకి మామూలుగా మనం వెలిగించుకున్న దీపాలన్నిటికి కూడా చక్కగా దీపం అమ్మవారితో సమానం అంటాం కాబట్టి దీపానికి కుంకుమ గంధము అక్షింతలు అలంకరించుకుంటున్నాను. ఇలా సమర్పించుకుంటే
అమ్మవారికి సమర్పించినట్టే ఉండి ఇంక తర్వాత నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అక్షంతలతో అర్చన చేసుకుంటున్నాను. అక్షంతలు, కుంకుమ, గంధము, వస్త్రము అన్నిటితో సమర్పించుకోవాలి స్వామివారికి కూడా. ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అయితే ఈ శనివారం శ్రావణ శనివారం ముందు రోజు శుక్రవారం అమ్మవారికి చేస్తాము, తర్వాత శనివారం అయ్యవారికి చేస్తాం. స్వామివారికి అమ్మవారికి వెనక ముందు వచ్చేస్తాయి. అయితే శుక్రవారం పూజించినాక స్వామివారిని కూడా శనివారం పూజించాలండి. అప్పుడే అమ్మవారికి తృప్తిగా ఉంటుంది. అమ్మవారిని పూజించి స్వామివారిని పూజించకపోతే అమ్మవారు హెల్తీగా ఉంటుంది అంటారు. ఇక్కడ నేను జవ్వాది పొగడు వేస్తున్నానండి. మంచి స్మెల్ వస్తుంది పూజ చేసేటప్పుడు. ఈ అగరబత్తుల స్మెల్లు, ఇంకా ధూప్ స్టిక్ వెలిగించాను కదండి, ఈ స్మెల్లు, ఇంకా ఈ జవ్వాది స్మెల్, ఇవన్నీ కూడా భలే మంచి వాసన వస్తా చాలా ప్లెజెంట్గా ఉందండి పూజ చేసేటప్పుడు. తర్వాత అన్నీ సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించాను స్వామివారికి. 2 ఆకులు, 2 వక్కలు, ఒక చిల్లరకాయను, ఇంకా 2 అరటిపళ్ళు, ఒక 2 పూలు పెట్టి సమర్పించాను. తర్వాత ఇక్కడ నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం. వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం అంటే చాలా అదృష్టం అంటారండి. ఎందుకంటే ఆయన మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎవరు చూడరంట. ఎవరైనా సరే ఆయన్ని ఏదైనా ఈ పిండి దీపారాజన చేసి ఏ మొక్కినా అది తీరుస్తాడంట. ఈడు మంచోడు కాదు చెడ్డోడు కాదు నేను తీరవను అనేది ఏమి ఉండదండి. అందరి దేవుళ్ళలాగా వెంకటేశ్వర స్వామికి ఎవరైనా పిండి దీపారాజన చేసి ఇలా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు. దీనికి నిదర్శనం వెంకటేశ్వర స్వామేను. ఇంకెక్కడైతే నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి. తులసి దళాలు కొన్ని దొరికినాయండి నాకు నిన్న. ఇంకా తులసి దళాలతో, గులాబీ పువ్వులతో ఇట్లా చేసుకుంటున్నాను పూజ అనేది, అష్టోత్తరం అనేది. చాలా బాగుంది ఈరోజు. ఈ పూలు, ఈ తులసి దళాలు ఇవన్నీ చూడగానే నాకు చాలా రోజుల నుంచి అసలు తులసి దళాలు అనేవి దొరకట్లేదు. ఇంకెక్కడైతే అష్టోత్తరం అంతా అయిపోయినాక ప్రసాదం. ఈ ప్రసాదం దద్దోజనం అండి. అదేనండి మనం అన్నం వండి పెరుగు కలిపి తాలింపు పెడతాం కదా, అది. ఇంకా స్వామివారికి ఆ దద్దోజనం అంటే చాలా ఇష్టం అంట. ఇంక ఇక్కడైతే పచ్చి కర్పూరంతో నేను హారతి ఇచ్చుకుంటున్నానండి. అయితే హారతి ఇచ్చుకున్నాక మనం తీసుకోవాలి, స్వామివారికి చూపించి అక్షంతలు స్వామివారి పాదాల ముందేసి దండం పెట్టుకోవాలి. మన కోరిక ఏదైనా ఆ స్వామికి చెప్పుకోవాలండి. అయితే ఈ పిండి దీపాలు అయితే కొండెక్కినాక మనం ప్రసాదంగా కొన్ని తీసుకోవాలి. అంతా తినలేకపోయినా ఎవరు తొక్కని చోటేసి ఏ గోవుకైనా పెట్టుకోవాలి. ఇంకా ఈ పెరుగన్నం అయితే స్వామివారికి ఎంతో ఇష్టము. ఈ దద్దోజనం అనేది మనమే తీసుకోవాలండి. ఇంక ఇక్కడ పెట్టిన బియ్యం అయితే మనం నాన్ వెజ్ వండని రోజు మనం అన్నంలో వేసి వండుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికి కూడా నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. తప్పకుండా కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ శ్రావణ శనివారం రోజు మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో కలుస్తాను.